Hello everyone, this is Srinivas. Thanks for clicking this video and I welcome to all Srin English. If you see the next parameter of our handwriting, slant. కొంతమంది లెఫ్ట్ సైడ్ స్లాంట్ చేసి రాస్తుంటారు ఇలా అంటే లెటర్ అనేది లెఫ్ట్కి ఇట్లా బెండ్ అయి కనిపిస్తుంది మనకు. కొంతమంది ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రాస్తారు కంప్లీట్లీ ఇలా లెటర్స్ అన్ని లెఫ్ట్ సైడ్ పడుకొని ఉంటాయి ఆల్మోస్ట్. దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. అండ్ రైట్ సైడ్ స్లాంట్ చేస్తూ రాయడం. కొంతమంది లెటర్స్ ఇలా రైట్ సైడ్ స్లాంట్ అంటే లెటర్ కొంచెం రైట్గా స్లాంట్ చేసి ఉంటారు. ఆ స్లాంట్ చేయడంలో మోడరేట్గా స్లాంట్ చేయడం వేరు, ఎక్స్ట్రీమ్ రైట్ కూడా రాంగ్. మళ్ళా ఎక్స్ట్రీమ్లీ రైట్ సైడ్ కూడా ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. అండ్ దిస్ ఈజ్ మోడరేట్ అంటే లెటర్ జస్ట్ స్టాండ్ బై అంటే స్ట్రేట్గా ఆ లెటర్స్ రాస్తారు, ఇండివిజువల్గా రాస్తారు, ఇక్కడ స్లాంట్ ఉంటుంది అనమాట మోడరేట్గా. సో ఇది లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ రాంగ్. రైట్ సైడ్ స్లాంట్ చేసి రాసినప్పుడు మోడరేట్ స్లాంట్ ఉండాలి. అంటే గ్రాఫాలజీ ప్రకారం ఏం చెప్తారంటే ఒక లెటర్ అనేది 52 to 55 degrees మధ్యలో స్లాంట్ అయి ఉండాలి. అంటే ఇలా ఒక లెటర్ ఇలా ఇక్కడ వరకు ఇలా ఈ సైజులో స్లాంట్ అయి ఉంటే దాన్ని మనం అక్యురేట్ స్లాంట్ అంటారు లెటర్స్. ఈ స్లాంట్ వల్ల కూడా చాలా వరకు వాళ్ళ యొక్క స్క్రిప్ట్ అనేది అగ్లీగా ప్రజెంట్ కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. మంచి స్లాంట్ ఫాలో అయితే మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బెటర్గా పర్ఫామ్ కావడానికి, బెటర్గా ప్రజెంట్ కావడానికి అవకాశం ఉంటుంది. రైట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ అవర్ హ్యాండ్ రైటింగ్ దట్ ఈస్ స్పేసింగ్. అంటే మనం రాసేటప్పుడు లెటర్స్ వర్డ్స్గా ఫామ్ అవుతాయి, వర్డ్స్ లైన్స్గా ఫామ్ అవుతాయి. దాన్ని బట్టి కొన్నిసార్లు లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్, లైన్ స్పేసింగ్ ఈ మూడు స్పేసింగ్స్ ఖచ్చితంగా ఈ ఏరియాలో మనం కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే ఒక వర్డ్ రాస్తున్నామో ఆ వర్డ్లో గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య అన్నెసెసరీ స్పేసింగ్ వల్ల ఆ వర్డ్ యొక్క మీనింగ్ మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రైట్ ఏ వర్డ్ కాల్డ్ సీ హియర్ లెటర్ స్పేసింగ్ అంటే నేను ఒక 6 లెటర్స్ని ఒక వర్డ్గా ప్రజెంట్ చేసేటప్పుడు ఈ 3 లెటర్ తర్వాత 4th లెటర్ వచ్చేటప్పుడు అక్కడ అన్నెసెసరీ స్పేస్ ఇవ్వడం వల్ల లెజెండ్ కాస్త లెగెండ్ అయిపోయింది, మ్యాంగో కాస్త మ్యాంగో. అంటే ఆ యొక్క స్పేసింగ్ అనేది లెటర్ స్పేసింగ్ యొక్క రూల్ని ఫాలో కాలేదు ఇక్కడ మనం. అంటే అన్నెసెసరీ స్పేసింగ్ ఇవ్వడం వల్ల మీనింగ్ చేంజ్ అయిపోయింది. సో టూ క్లోజ్గా రాయకుండా, కొన్నిసార్లు ఒక లెటర్ ఇంకో లెటర్ మీద పడిపోతుంటుంది, అంటే వెతుక్కోవాల్సి వస్తుంది లెటర్స్ ఎక్కడ ఉన్నాయని. అలా టూ మచ్ ఆఫ్ క్లమ్జీగా రాయకుండా లెటర్ టు లెటర్ మధ్య ఒక లెజిబిలిటీ ఫాలో అవుతూ రాస్తే బాగుంటుంది. లెటర్ టు లెటర్ రాసేటప్పుడు ఒక లెటర్ మధ్యలో అన్నెసెసరీ స్పేసింగ్ అనేది రావద్దు. అలా రావస్తే మనం రాయాల్సిన వర్డ్ ఏదైతుందో ఆ వర్డ్ కాకుండా వేరే వర్డ్ మనము ప్రజెంట్ చేసినట్టు అవుతుంది. నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ అంటే 2 వర్డ్స్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఆ వర్డ్స్ ఇంటర్ కనెక్టెడ్గా ఉన్నప్పుడు, లైక్ ఈ వర్డ్కు సమ్వాట్ ఏదో కనెక్షన్ ఉన్నప్పుడు వాటి మధ్యలో గ్యాప్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొన్నిసార్లు ఆ వర్డ్ యొక్క మీనింగ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఫాషన్ అక్కడ ఆ వెల్ నోన్ అనే వర్డ్ ఒక వర్డ్లా ప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు వాటి మధ్య స్పేస్ అనేది ఎక్కువగా తీసుకోవద్దు. మనం వర్డ్ టు వర్డ్ మధ్యలో స్పేస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల 2 డిఫరెంట్ వర్డ్స్గా డిస్ప్లే అవుతాయి మనకు అక్కడ. అంటే అన్నెసరీ స్పేసింగ్ వర్డ్ టు వర్డ్ ఇవ్వడంలో కూడా అక్కడ చేంజ్ అయిపోతాయి. కొన్నిసార్లు చూస్తుంటాం మనము ఒక లైన్లో మొత్తం రాసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద లైన్లో ఒక వర్డ్ పెద్దగా ఉన్నప్పుడు ఆ వర్డ్ కంప్లీట్గా అక్కడ ఫిట్ కాకపోతే ఆ వర్డ్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ని తీసుకొచ్చి మనం నెక్స్ట్ లైన్లో రాస్తాం. మనం నెక్స్ట్ లైన్లో రాసేటప్పుడు అక్కడ చిన్న హైపన్ పెడతాం మనం అక్కడ, అంటే ఇన్ కంటిన్యూయేషన్ అట్లా, అంటే ఈ వర్డ్కి సంబంధించిన రెస్ట్ ఆఫ్ ద వర్డ్ ఇక్కడ ఉంది అని చెప్పడానికి మనము ఇది పెడుతుంటాము. సో అలా వర్డ్ టు వర్డ్ మధ్యలో కూడా స్పేసింగ్ అనేది ఖచ్చితంగా ఒక లెజిబిలిటీ ఫాలో కావాలి. అండ్ ద నెక్స్ట్ లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అంటే ఒక లైన్ రాసేటప్పుడు 18 లైన్స్ లీస్ట్ కానీ లేకపోతే 22, 23 వరకు లైన్స్ రాసుకోవచ్చు మొత్తం. అలా కాకుండా ఎక్కువ లైన్స్ మొత్తం రాసినప్పుడు ఏమైపోతుందంటే పైన లెటర్స్ కింద లెటర్స్ కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. లైక్ సీ దేర్ ఓవర్లాపింగ్ లూప్స్ ఇట్ ఈస్ కాల్డ్. సో వన్స్ దేర్ వాజ్ ఏ కింగ్, హీ వాజ్ వెరీ గుడ్. ఇక్కడ లాస్ట్లో ఆ కింగ్ అనేది జీ లోయర్ జోన్ లెటర్,
గుడ్లో డి అనేది అప్పర్ జోన్ లెటర్. ఈ లోయర్ జోన్ లెటర్ అప్పర్ జోన్ లెటర్ రెండు కనెక్ట్ కావడం వల్ల అక్కడ లెటర్స్ అనేది క్లమ్జీగా అయిపోతాయి అనమాట. అలా ఓవర్లాపింగ్ లూప్స్ రాకుండా లైన్ టు లైన్ గ్యాప్ తీసుకోవాలి. ఒక లైన్ రాసిన తర్వాత సెకండ్ లైన్ రాసేటప్పుడు ఈ లైన్లో కూడా అప్పర్ జోన్ లెటర్స్ ఉంటాయి, లోయర్ జోన్ లెటర్స్ ఉంటాయి. ఇక్కడున్న లోయర్ జోన్ అప్పర్ జోన్ లెటర్స్ పైన ఉన్న లెటర్స్కి కనెక్ట్ కాకుండా ఆ మాత్రం గ్యాప్ తీసుకొని లెజిబిలిటీ తీసుకొని రాస్తే దాన్ని మనము లైన్ స్పేసింగ్ అని అంటాము. ఈ స్పేసింగ్ విషయంలో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ కొన్నిసార్లు వాళ్ళకి ఆన్సర్ యొక్క అన్సర్టనిటీ ఉన్నప్పుడు, అంటే కొన్నిసార్లు ఆన్సర్ తెలియనప్పుడు వర్డ్స్ మధ్యలో ఎక్కువ స్పేస్ తీసుకొని ఒక లైన్ మొత్తంలో 3 లేదా 4 వర్డ్స్ని ఒక లైన్ లాగా వేసేసి అలా ఆన్సర్ ఎక్స్టెండ్ చేస్తూ రాస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. దట్ సింపుల్గా నంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉండాలి అనే దానికి ఒక వర్డ్ రాసిన తర్వాత ఇంకో వర్డ్ రాసినప్పుడు ఆ మధ్యలో చిన్న గ్యాప్, అంటే 1-2 లెటర్స్ వచ్చేంత గ్యాప్ ఉండాలి అంతే. ఒక వర్డ్ నుంచి ఇంకో వర్డ్ మధ్యలో నేను 1 లేదా 2 లెటర్స్ కనుక రాస్తే మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉంటుందో అంత గ్యాప్ తీసుకుంటూ ఒక లైన్లో, అంటే ఆ యొక్క పేజ్ యొక్క సైజుని బట్టి 7 కానీ 8 కానీ అట్లా తీసుకొని లైన్స్ కూడా ఓవరాల్గా మెయింటైన్ చేసుకుంటే స్పేసింగ్లో మనకు మంచి ఇంప్రెషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్ పారామీటర్ ఆఫ్ అవర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ బేస్ లైన్. మోస్ట్లీ మనం బేస్ లైన్ అంటే ఏంటి అంటే మన రాసేటప్పుడు 4 లైన్స్ అన్నాం కదా, థర్డ్ లైన్ మనం బేస్ లైన్ అంటాం యాక్చువల్గా. అంటే మీరు వైట్ పేపర్లో రాస్తున్నా, లైక్ సింగిల్ లైన్లో రాస్తున్నా, లేకపోతే 4 లైన్లో రాస్తున్నా, అక్కడ బేస్ లైన్ అనేది ఎప్పుడు ఫాలో కావాలి. అంటే ఒక లెటర్ ఒక లైన్ మీద, అంటే ఒక పర్టికులర్ ఏరియాలో స్టార్ట్ అయితే మిగతా లెటర్స్ అన్నీ కూడా సేమ్ లైన్లో ఉండాలి. లైక్ చూస్తాం అసెండింగ్, అంటే కొంతమంది ఫస్ట్ రాసేటప్పుడు బిగినింగ్ ఇక్కడ ఉంటుంది, కానీ తీరా ఎండిపోయేసరికి పేజ్ టాప్లోకి వెళ్ళిపోయి ఉంటుంది మనకు అది. కొంతమంది అయితే డిసైన్ అంటారు, అంటే కిందికి వెళ్ళిపోతుంది వాళ్ళది. ఇట్లా అంటే పైకి రాయడం కానీ కిందికి రాయడం కానీ లైన్ ఇక్కడ ఉంటే అలా అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా లైన్ ఇక్కడ ఉంటే ఇక్కడ కిందికి వెళ్ళిపోతుంది. ఇలా కిందికి రాయడం కానీ పైకి రాయడం కానీ రాయొద్దు. వైట్ పేపర్లో ఒకవేళ రాయడం పాసిబుల్ కాకపోతే మీరు ఒక పేపర్ మీద లైన్స్ డ్రా చేసుకొని దాన్ని వైట్ పేపర్ కింద పెట్టుకొని రాయడం ప్రాక్టీస్ చేయొచ్చు. ఒక లెవెల్డ్ బేస్ లైన్ అనేది మనం ఫాలో కావాలి. బేస్ లైన్ అంటే లెటర్ లైన్ కింద ఉండి లైన్కు పైన ఒక లెటర్ కిందికి వచ్చి ఒక లెటర్ కిందికి వచ్చి ఇలా రాస్తుంటారు కొంతమంది. ఇట్లా అంటే లెటర్ ఒకటి అప్పు ఒకటి కింద, అంటే ఒకటి ఒక లైన్ అంటే ఉండదు అనమాట. దానికి ఒకటి అప్ సైడ్ తీసుకుంటారు, ఒకటి లో సైడ్ తీసుకుంటారు. ఇలా రాస్తే మనకు బేస్ లైన్ ఫార్ములా అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది మన హ్యాండ్ రైటింగ్ మీద. ఇఫ్ యూ లుక్ ఎట్ ద నెక్స్ట్ పారామీటర్ ఆఫ్ అవర్ హ్యాండ్ రైటింగ్, మార్జిన్స్ అండ్ కనెక్షన్స్. కొంతమంది స్టూడెంట్స్ మార్జిన్స్ పేజీకి 4 సైడ్స్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అ వైట్ పేపర్, లెఫ్ట్ సైడ్ మార్జిన్ కంపల్సరీ. ఒకవేళ లెటర్ ఆ యొక్క పేజ్లో మార్జిన్ ప్రింట్ అయ్యి వస్తే మనం కొత్తగా ఎన్ని డ్రా చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. లేకపోతే మాత్రం ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ మార్జిన్ తీసుకోవాలి. అండ్ రైట్ సైడ్ మార్జిన్, అప్పర్ మార్జిన్, లోయర్ మార్జిన్ అనేవి ఇక్కడ ఈ యొక్క థర్డ్ ఏవైతే ఉన్నాయో అవి ఆప్షనల్. మీ యొక్క ప్రజెంటేషన్ బట్టి ఆ యొక్క టాస్క్ని బట్టి 4 సైడ్స్ మార్జిన్ తీసుకోవాలి అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. బట్ వెన్ వీఆర్ రైటింగ్ ద పబ్లిక్ ఎగ్జామ్స్, మోస్ట్లీ ఈ యొక్క 4 సైడ్స్ అనేది మినిమం గ్యాప్ ఇస్తూ రాయాలి. ఒకవేళ మార్జిన్ డ్రా చేస్తే మంచిది, డ్రా చేయకుండా రాసిన 4 సైడ్స్ ఎప్పుడైతే మనం స్పేస్ ఇచ్చి రాస్తామో అప్పుడు చిన్న బెనిఫిట్ ఉంది మనకు దానివల్ల. పేపర్స్ బండల్గా టై చేసినప్పుడు, వాళ్ళు ఏదైనా కట్టినప్పుడు కానీ లేకపోతే ప్యాక్ చేసినప్పుడు కానీ ఎడ్జెస్ ఏమైనా స్లైట్గా డ్యామేజ్ అయితే కనుక మనం రాసిన లెటర్స్ అనేవి మిస్ కాకుండా ఉంటాయి. ఇలా 4 సైడ్స్ మార్జిన్ అనేది పబ్లిక్ ఎగ్జామ్స్లో ఫాలో కాండి. అండ్ టూ మచ్ ఆఫ్ కాదు, జస్ట్ మినిమం గ్యాప్ ఇవ్వాలి అంతే. మనకు 4 సైడ్స్ మార్జిన్ అంటే టూ క్లోజ్ చేయడం వల్ల కూడా మన కంటెంట్ తక్కువ పడుతుంది పేజ్లో. అలా కనెక్షన్స్ చూస్తే కనుక కొన్ని లెటర్స్ మన కనెక్షన్ అనేది అప్పర్లో ఉంటుంది, కొన్ని లెటర్స్ లోయర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ రాసినప్పుడు ఇలా ఏ రాస్తే నెక్స్ట్ ఇట్లా ఏ వచ్చి ఇది కింది నుంచి నెక్స్ట్ లెటర్కు కనెక్షన్ ఇస్తుంది మనకు. ఏ అనేది కిందికి వచ్చి నెక్స్ట్ లెటర్ కనెక్షన్ ఇస్తుంది మనకు. బట్ బి రాసినప్పుడు బి తర్వాత నెక్స్ట్ ఏదైనా లెటర్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ బి రాసిన తర్వాత నేను సి రాస్తే ఆ యొక్క బిసికి మధ్యలో పైనుంచి అనేది కనెక్షన్ వస్తుంది అనమాట. అంటే కొన్ని లెటర్స్ ఇంగ్లీష్లో కర్సిలో రాసేటప్పుడు ఆ యొక్క కనెక్షన్ స్ట్రోక్ అనేది అవుతుందో అది అప్ సైడే కనెక్షన్ ఉంటుంది అనమాట, లోయర్ దాకా రావద్దు. కొన్నిసార్లు మనం బి రాసేటప్పుడు ఇలా తీసుకొచ్చి ఇలా రాశారనుకోండి, ఇక్కడ మనకు ఒక లెటర్ ఫామ్ అవుతుంది మళ్ళీ అనవసరంగా.
సో బి లెటర్ రాసినప్పుడు, ఓ లెటర్ రాసినప్పుడు, ఓ ఫర్ ఎగ్జాంపుల్ ఓ రాసిన తర్వాత నెక్స్ట్ రాస్తే ఇలా రాస్తాం. అంటే ఇక్కడ కనెక్షన్ అనేది పైనుంచి నెక్స్ట్ లెటర్ కనెక్షన్ ఇస్తుంది అనమాట. వి కానీ డబ్ల్యూ కానీ ఇలాంటి లెటర్స్ అంటే ఇలా బి ఫర్ ఎగ్జాంపుల్ వీటి యొక్క కనెక్షన్స్ అనేవి నెక్స్ట్ లెటర్కి అయితే లూప్ అంటే స్ట్రోక్ ఇస్తుందో అది పైనుంచే పోతుంది అనమాట. దాన్ని కిందికి తీసుకొచ్చి మళ్ళీ రాస్తే ఆ యొక్క కనెక్షన్ అనేది మిస్కమ్యూనికేట్ కావడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఇఫ్ యు లుక్ ఎట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ పెన్ గ్రిప్ అండ్ ప్రెజర్ ఆఫ్ రైటింగ్. సో పెన్ను పట్టుకోవడం అనేది కూడా హ్యాండ్ రైటింగ్లో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మీరు ఎలా పట్టుకుంటున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ అనుకుంటే మనకి ఇక్కడ నిప్పు కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మనకు అక్కడ గ్రిప్ స్మూత్గా ఉండడం కోసం అని చెప్పేసి కొంచెం గ్రిప్ కోసం ఇస్తుంటారు మనకు. దాదాపుగా అన్ని పెన్నులు ఆ యొక్క గ్రిప్ కోసం ఒక ఏరియా ఇస్తున్నారు మనకు. ఆ ఏరియాలో పట్టుకోండి. గ్రిప్ కోసం పట్టుకొని మనం రాసేటప్పుడు ఈ యొక్క పొజిషన్ అవుతుందో మన 4 ఫింగర్ అండ్ థంబ్ ఇలా పట్టుకొని మన మిడిల్ ఫింగర్ని సపోర్టివ్గా రాసి ఈ యొక్క 2 ఫింగర్స్ ఉన్నాయో అవి మనకు సపోర్టివ్గా ఉండాలి పేజీ మీద రాసేటప్పుడు. ఇలా రాస్తే మనకు కరెక్ట్గా ఉంటుంది. అండ్ రాసేటప్పుడు పేజీని కాస్త టిల్ట్ చేసి రాయండి, అంటే లైట్గా క్రాస్ చేయాలి పేజ్ని, అప్పుడు మనకు ఈజీగా ఉంటుంది. స్ట్రేట్గా పెట్టుకొని రాయడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మనకు. అలా రాస్తే మనకు పెన్ గ్రిప్ కరెక్ట్గా ఉంటుంది. మీరు పెన్ గ్రిప్ ప్రాపర్గా పట్టుకుంటున్నారా లేదా అని తెలుసుకోవడానికి మీరు ఇలా పట్టుకున్నప్పుడు మనకు సింపుల్గా టైట్గా పట్టుకుంటే మన యొక్క గోరు ఇక్కడ నెయిల్ ఏదైతుందో అది వైట్ కలర్లో కనిపిస్తుంది. మనకి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయడం వల్ల ఈ యొక్క నెయిల్ ఏదైతే ఉందో మనకు వైట్ కలర్లో అనిపిస్తుంది అనమాట. అలా కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పెన్ను చాలా టైట్గా పట్టుకొని రాస్తున్నావు. ఎప్పుడైతే టైట్గా పట్టుకొని రాస్తావో ఆ యొక్క ప్రెషర్ అనేది హ్యాండ్ రైటింగ్ మీద పడుతుంది. యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ ఆల్సో. చాలామంది క్లోజ్గా పెట్టి రాస్తుంటారు నోట్బుక్, చాలా తప్పది. మనకు మన నోట్బుక్కి మనకు మినిమం ఒక స్కేల్ గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా. మన దగ్గర ఒక పెద్ద స్కేల్స్ ఉంటాయి కదా, ఆ స్కేల్ అంత గ్యాప్ అయినా మన ఫేస్కి ప్లస్ మన యొక్క పేపర్కి అంత గ్యాప్ మినిమం ఉండాలి. దగ్గరగా పెట్టి రాయడం వల్ల తొందరగా మనకు సైట్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రెజర్ ఆఫ్ రైటింగ్. అంటే మనం పట్టుకోవడంలో కరెక్ట్గా పట్టుకోకపోతే రాసేటప్పుడు హెవీగా వేస్తారన్నమాట ప్రెజర్ దాని మీద. అది తప్పు. కొంతమంది రాస్తారు అలా 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 లైట్గా రాసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే పడిపోతుందేమో నా ఇంకెక్కడ అంటే ఆ పెన్లో ఇంకెక్కడ అయిపోతుంది అన్నట్టు అలా 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 రాసుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. లెటర్స్ కూడా కనీసం కనిపించవు. కొంతమంది రాస్తే మాత్రం హెవీ ప్రెజర్ అప్లై చేసి రాస్తుంటారు అనమాట. ఈ హెవీ ప్రెజర్ అప్లై చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పాజిటివ్ ట్రైట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నెగిటివ్ ట్రైట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. సో ప్రెజర్ ఆఫ్ రైటింగ్ అండ్ పెన్ గ్రిప్, దీస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ క్లాస్లో మనము పారామీటర్స్ అంటే మనం ఉన్న హ్యాండ్ రైటింగ్తోనే మనం ఏదైతే ప్రజెంట్గా హ్యాండ్ రైటింగ్ ఉందో ఆ హ్యాండ్ రైటింగ్ని కొన్ని పారామీటర్స్ యూజ్ చేస్తూ రాస్తే బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు అనే విషయం నేర్చుకున్నాము. ఓవరాల్గా ఈ క్లాస్లో మనము ఈ యొక్క పారామీటర్స్ జోన్స్ నేర్చుకున్నాం. మనం అప్పర్ జోన్, లోయర్ జోన్ లెటర్స్ ఎలా ప్రజెంట్ చేయాలని, అండ్ సైజ్, లెటర్ యొక్క సైజ్ ఎంత ఉండాలి అనేది నేర్చుకున్నాము. అండ్ స్లాంట్, రాసేటప్పుడు ఎటువైపు బెండ్ చేస్తూ రాయాలి, ఎటువైపు బెండ్ చేయకూడదు అనే విషయం తెలుసుకున్నాము. అట్ ద టైం స్పేస్, ఎక్కడెక్కడ స్పేస్ ఇవ్వాలి, ఎక్కడెక్కడ స్పేస్ ఇవ్వకూడదు, అన్నెసెసరీ స్పేసింగ్ వల్ల ఎలా చేంజ్ అవుతుంది నేర్చుకున్నాము. అట్ ద సేమ్ టైం బేస్ లైన్, ఒక లెటర్ అంటే ఒక వర్డ్ రాసేటప్పుడు స్ట్రైట్గా ఎలా రాయాలి, అప్ కానీ డౌన్ కానీ పోకుండా అని మనం ఈ యొక్క బేస్ లైన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ మార్జిన్స్ అండ్ కనెక్షన్స్, లైక్ విచ్ సైడ్ మార్జిన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎక్కడ ఇవ్వాలి మార్జిన్, ఎక్కడ ఇవ్వకూడదు అది నేర్చుకున్నాము. అండ్ ద సేమ్ టైం కనెక్షన్, కొన్ని లెటర్స్కి మనకు లూప్ పైనుంచి ఉంటుంది, కొన్నిటికి కింద నుంచి ఉంటుంది, అదొకటి. నెక్స్ట్ పెన్ గ్రిప్ అండ్ ప్రెజర్ ఆఫ్ రైటింగ్, ఎలా పట్టుకోవాలి, ఎంత ప్రెజర్ అప్లై చేయాలి, మోడరేట్గా ఉండాలి. అంటే ఈ దీస్ ఆర్ ఆల్ ఆర్ ద బేసిక్ పారామీటర్స్. అంటే మన ఉన్న హ్యాండ్ రైటింగ్నే ప్రజెంట్గా కొత్తగా మనం ఏం నేర్చుకోకుండా ఉన్న హ్యాండ్ రైటింగ్తోనే ఈ ఏరియాస్ని ఇంక్లూడ్ చేస్తూ రాస్తే మన హ్యాండ్ రైటింగ్ లెజిబుల్, బ్యూటిఫుల్ అండ్ రీడబుల్గా ఉంటుంది. దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్ మై డియర్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ యూస్ఫుల్, ఇది ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే కనుక ప్లీజ్ షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. And your subscription, it's more to me. And this is our class today. Thank you very much.